ఎంతమంది అండి పిల్లలు? ఒక్కడే కొడుకు. ఏం చదువుతున్నాడు? 6th క్లాస్. 6th క్లాస్. మరి స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏజ్ చూపిస్తా అన్నారు. నిజంగా ఏజ్ చూపించి మాట మీద నిలబడ్డారా? అది మనకు తెలియదు మేడం. వచ్చినాయి కొంతమందికి, ఇద్దరున్న వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి, ముగ్గురున్న వాళ్ళకి వచ్చినాయి. మాకు లేట్గా పడింది, మాకు ఫస్ట్లో పడలా. నిన్నే మెసేజ్ వచ్చింది పడింది. హ్యాపీయేనా మరి? హ్యాపీ. ఎలా అనిపించింది మరి? చెప్పిన మాట మీద నిలబడి చూపిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి సూపర్ 6 పథకాల్లో ఏవేవైతే ఇస్తానని చెప్పి మాట ఇచ్చారో మరి అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదండి. చేస్తూ ఉంటాడు మామూలుగా, వాళ్ళు చేసేదాన్ని మనం ఏమని చెప్తాం మేడం. ఒక్కొక్కటి చేస్తూ ఉంటాడు. అలాగే పింఛన్లు చూసుకుంటే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 3000 చేస్తానని చెప్పి సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వచ్చారు కదండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తానని చెప్పి 1000 రూపాయలు అమాంతంగా పెంచి మరి ప్రతి నెల 4000 ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఎలా అనిపించింది? 4000 ఇస్తా ఉన్నాడు. వాళ్ళకి నెల 1వ తేదీ ఇస్తా ఉన్నాడు. 1వ సండే వచ్చింది అనుకో, ముందే ఇచ్చాడు అన్నాడు 29వ తేదీనే. మరి వికలాంగులకి అయితే 6000 చేశారు. 3000 ఉన్నది 3000 పెంచి మరి వికలాంగులకు 6000 ఇవ్వడం జరుగుతుంది కదా. ఇస్తా ఉన్నాడు. పింఛన్లు అన్నీ వస్తా ఉన్నాయి మేడం. మరి రాలేదని, ఇచ్చినప్పుడు ఇవ్వలేదని అంటే చెప్పాలా? అలాగే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ వ్యాన్ అనేది ఇంటి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతే తీసుకురావడం జరిగింది కదా అండి. 15 రోజులు టైం పెట్టి ఈ 15 రోజుల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళి డిపోకి మరి రేషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి పెట్టారు కదా. మీకు ఏ పద్ధతి నచ్చింది? పద్ధతి నచ్చిందంటే వాళ్ళు ఇంటికాడికి వచ్చేది, అది మామూలుగా ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు దూరం ఉన్నది కొందరికి, అవి ఇబ్బంది పడుతూ ఉంటారు అంతే. అంటే మరి రాలేని వికలాంగులకి, వృద్ధులకి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మరి ఇంటి వద్దకే వచ్చి రేషన్ అందజేస్తారని చెప్పి చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏడ అందజేయలేదు మేడం, అది అబద్ధం. 15 రోజులు టైం ఉందండి. ఈ 15 రోజుల్లో తీసుకొచ్చి అందజేస్తారు. అది ఏమో వచ్చినప్పుడు చెప్తాం, ఇప్పుడు రాలా కదా, రాని అబద్ధం అంటే చెప్తాం. తల్లికి వందనం పడిందా అండి? నా కొడుక్కి కూతురికి ఇద్దరికి పడింది మేడం. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? బాబు వచ్చేసి 9th పోయినాడు మేడం, పాప 6th. పాప 6వ తరగతి మేడం, బాబు 9th. ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే మరి ఇంట్లో అంతమంది పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు తల్లికి వందనం వేసి చూపిస్తా అన్నారు కదా. నిజంగానే వేసి మరి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డారా? ఖచ్చితంగా మేడం నిలబడినాడు మేడం. మాది అనంతపురం మేడం. బెలగుప్ప మండలంలో కూడా 6 మంది ఉంటే 6 మందికి పడింది. మీరు చూసారా? 6 మంది ఉంటే 6 మంది ఖచ్చితంగా పేపర్కి కూడా వచ్చింది, నేను చూసిన ప్రత్యక్షంగా. అందరికీ మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్డింగ్ చేసిన. వచ్చిందంటే ఎలా అనిపిస్తుందండి మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి హామీ కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా అండి. ఎలా అనిపిస్తుందండి? ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్న క్యాంటీన్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, మత్స్యకారులకు కానివ్వండి, మరి ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు అంటున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? మంచి పరిపాలన కలిగిన ప్రభుత్వం అనిపిస్తుంది. అయితే బాగా ఇప్పుడైతే నాకు బాగా ఇదైంది మేడం. పిల్లలకు కానీ ఇబ్బందులు ఉంటాయి మామూలుగా. వాళ్ళకి ఒక పేరెంట్స్ ఏవైనా బుక్స్ అవి కొనేయాలంటే చాలా ఇబ్బంది, పెన్ను కొనేయాలన్నా ఇబ్బంది. అయితే ఇప్పుడు వాళ్ళే బుక్కులు, పెన్నులు మనకు కావాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళు మళ్ళీ టీచర్స్ని అన్ని అమౌంట్ ఇస్తూ వాళ్ళకి టీచర్లకి వేలు వాళ్ళతో సబ్జెక్టులు బోధిస్తూ వాళ్ళని ఒక రూపుదిద్దేందుకు, ఒక స్థాయి దిద్దేందుకు ప్రభుత్వం బాగా మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఏమంటుందంటే మేడం, ప్రభుత్వం అయితే బాగా చాలా ఇంకా అభివృద్ధి చేస్తుంది. బాగా మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుంది.